మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. హుజురాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నగరంలోని R&B అతిథి గృహంలో ప్రెస్ మీట్. తన ఇష్ట రాజ్యంగా ఒక అడ్డు అదుపు లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడినాడు. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద, మా మీద ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ మాట్లాడినాడు. అది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. జిల్లా అధ్యక్షుడిగా నేను, మరియు ఎమ్మెల్యేగా, అదేవిధంగా మేడిపల్లి సత్యం కూడా దీన్ని మేమందరం కరీంనగర్ పట్టణ నాయకులందరం కూడా, జిల్లా నాయకులందరం కూడా ఖండిస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేసింది, దానికి శ్రీకారం చుట్టింది వాళ్ళు. దొంగను అన్నట్టు ఈరోజు చేసింది మీరు. ఎవరిని వదలకుండా రాజకీయ నాయకులనే కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, అదేవిధంగా హీరోయిన్ల ఫోన్లు ఎన్నో ట్యాప్ చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు, అదేవిధంగా రాజకీయ నాయకులే కాకుండా మామూలు జీవనాన్ని సాధిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరిని వదలకుండా ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా టెర్రరిస్టుల నెపంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని శిక్షిస్తామంటే ఆధారాలు దొరకకుండా ఎక్కడికక్కడికి ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిన చరిత్ర మీ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. కౌశిక్ రెడ్డి గారు టాపిక్ దొరికింది కదా, నేను ఏదో విధంగా షైన్ అయిపోవాలి, నేను ఏదో విధంగా వార్తల్లోని వ్యక్తిని కావాలి అనుకుంటే, నువ్వు ఏమి చేసినా వస్తుంది అనుకుంటే అది తెలివి తక్కువతనం, అది మూర్ఖత్వం. మాట్లాడే ముందు ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి. కొన్ని మాట్లాడేవి ఉంటాయి బహిరంగ ప్రదేశాల్లో, కొన్ని మాట్లాడేవి ఉంటావు. నిరాధారమైన ఆరోపణలు, మరీ పచ్చిగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, సొంత భార్యలను వదలకుండా చేసింది మీరు. ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నావు. కొంచెం ఆలోచించు. అంటే మతి దుబ్బింది అనుకుంటున్నాడు. మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్ పోయి చూయించుకో, అక్కడ డాక్టర్లు ఉన్నారు. లేకపోతే ఏం లేదు, వట్టిగా ప్రచారం కావాలి నాకు అనుకుంటే మతి దొప్పిందని రేపు పొద్దున నిన్ను మెంటల్ హాస్పిటల్లో, ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు నేను ఇట్లనే చేస్తా అంటే, మొన్నగా ఆంధ్రాలో ఒక వ్యక్తిని పడేస్తాం, మనం జైలుకు పంపించినాం. తప్పకుండా నేను చట్టరీత్యమైన చర్యలు తీసుకొని నిన్ను జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఆధారాలు ఉంటే ప్రజలకు చెప్పు. నిరాధారమైన ఆరోపణలతోని, అసత్య ఆరోపణలతోని, చీప్ పబ్లిసిటీ కోసం, ఎవరో ఇప్పుడు నేను వార్తలు ఉండాలనే ఒక మనస్తత్వంతో మతి భ్రమించిన వ్యక్తిలాగా మాట్లాడదు రేవంత్ రెడ్డి గారు. ఆయన జీవిత చరిత్ర, కష్టపడి అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఏ రోజు ఎవరి దగ్గర కూడా ఆశించలేదు. తన కాళ్ళ మీద తను జెడ్పీటీసీగా తన క్యారియర్ ను ప్రారంభించి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు. ఆ రోజు డ్రోన్లు దింపిండన్న పేరుతో 14 రోజులు జైల్లో పెట్టినా కూడా మొక్కవని ధైర్యంతో మీపై ఉక్కు పాదం మోపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఒక్కసూటిగా మాట్లాడేతనం, అదేవిధంగా ఏమాత్రం నిక్కచ్చిగా ఎవరి మీద ఆరోపణలు మిమ్మల్ని 10 ఏళ్ళు